హాయ్ అండి అందరికీ. నేను మీ మోనిషాగర్. ఏంటి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? మన విజయనగరంలో ఉన్న దుర్గామాత సెట్ చూడడానికి అయితే నేను వెళ్ళానండి. దుర్గామాత సెట్ ఏంటని అనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అయితే ఇప్పుడు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? రాధాకృష్ణ విగ్రహం అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఈ పెద్ద ఈగలు చూడడానికి చాలా బాగుంది కదా. లోపలికి వెళ్తుంటే ఏదో ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అసలు చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది కదా. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే ఫస్ట్ అయితే వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. చాలా బాగుంది కదా వినాయకుడి విగ్రహం అయితే, చూడడానికి చాలా బాగుంది కదా. అలా ఇంకొంచెం లోపలికి వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళగానే అక్కడ కాళికామాత విగ్రహం అయితే ఉంది. కాళికామాత విగ్రహం చూడగానే కొంచెం భయం వేసింది ఫస్ట్. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది కదా విగ్రహం అయితే, చాలా బాగుంది కదా విగ్రహం. అలా ఇంకొంచెం లోపలికి వెళ్తే గాయత్రీదేవి విగ్రహం చూడండి, ఎంత బాగుంది కదా. రియల్గా అక్కడ ఉన్నట్టే ఉంది కదా అమ్మవారు అసలు. తర్వాత సరస్వతీదేవి విగ్రహం అయితే ఉంది. ఇంకా తర్వాత అయితే పాము చూడడానికి అసలు నిజంగా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది కదా. ఇంకా వచ్చేసింది అదిగో మన దుర్గామాత. చూడండి ఉయ్యాల్లో ఎంత చక్కగా కూర్చుందో, ఏమైనా చిన్న పిల్లలా ఉంది కదా చూడడానికి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా, ఎంత బాగుంది కదా అసలు దుర్గామాత అయితే చిన్న పిల్లల ఉయ్యాల్లో కూర్చొని. ఇంకొక సైడ్ అయితే అమ్మవారికి వాటర్ ఫాల్ ఉంది. రియల్గా ఎంత బాగుంది కదా అసలు. ఇంకోవైపు లక్ష్మీదేవి అవతారం, లక్ష్మీదేవి తల్లి. ఇంకా అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం కూడా ఉంది. చాలా బాగుంది కదా అన్నపూర్ణదేవి విగ్రహం. అమ్మవారు అక్కడ ఉన్నట్టే ఉంది కదా అసలు. ఏదో ఫారెస్ట్లో అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఇంకా నేనైతే దుర్గమ్మ దగ్గర ఫొటోస్ తీసుకున్నాను కొన్ని. చాలా బాగుంది కదా అసలు, చాలా బాగా అనిపిస్తుంది కదా దుర్గమ్మతో చూడడానికి. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా తీసుకున్నాను. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి కదా అసలు, ఎంత బాగా పడుతుందో వాటర్ అసలు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ దుర్గమ్మ దగ్గర. చాలా బాగుంది కదా అసలు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడడానికి అసలు. చాలా బాగుంది కదా అసలు. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంది అసలు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సెట్ ఎక్కడో చెప్పలేదు కదా. ఎక్కడో కాదండి, మన విజయనగరంలోనే డిమార్ట్ బ్యాక్ సైడ్ వీటి అగ్రహారం రొంగల వీధి. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంది అసలు చూడడానికి. ఒక ఫారెస్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళి చూసి వచ్చేయండి, చాలా బాగుంది అసలు. ఇంత మంచి సెట్ని చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు అసలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.